Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. బట్ ఎవరైనా డేర్ చేశారా తాతగారిని క్వశ్చన్ చేయడానికి? ఎందుకు తాతగారు మీరు ఇన్ని సినిమాలు తీశారు, మీరు పెద్ద బిగ్ స్టార్, శోభన్ బాబు గారు అంటే బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ తమిళనాడుకి మీరు సోగ్గాడు, ఎందుకు మమ్మల్ని వద్దని చెప్తున్నారు? వన్ ఆఫ్ ద రీజన్ సినిమా ఇండస్ట్రీకి వద్దు, ఈ సినిమా ఇండస్ట్రీ మీకు సెట్ అవ్వదు. అది ఎట్లా జరిగిందంటే అండి, ఆయన ఓన్ హీ హాస్ లైక్ 1 son and 3 daughters. మై మదర్ ఇస్ ద థర్డ్ డాటర్. వాళ్ళ ఆయన పిల్లలకే ఆయన యాక్చువల్ కట్ ఆఫ్ చేస్తారు. ఓకే. సో వీళ్ళకి కూడా, మా పేరెంట్స్ కూడా దే వర్ నెవర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఇండస్ట్రీ. వీఆర్ సెకండ్ జనరేషన్ కదా. సో ఆటోమేటిక్లీ మీ పిల్లల్ని కూడా ఇదే ఇంక్లినేషన్ పెట్టండి అని హీ యూస్ టు అడ్వైస్. ఓకే ఓకే. వాళ్ళ పిల్లల్ని కూడా వద్దని చెప్పేసి ఆయన డిసిషన్ తీసేసుకున్నారు. ఇన్ఫాక్ట్ మ్యాచెస్ మా అత్తయ్య చెప్తుంటారు, మ్యాచెస్ వచ్చేవి వీళ్ళకి, ముగ్గురు ఆడపిల్లలకి మూవీ ఇండస్ట్రీస్ నుంచి మ్యాచెస్ వచ్చినాయి. అంటే అప్పుడు తరం డైరెక్టర్స్, మా తాత తరం కో హీరోస్ మ్యాచెస్ కూడా మా మమ్మీ వాళ్ళకి వచ్చినాయి. బట్ అట్లాంటి మ్యాచెస్ వచ్చిన కూడా హీ కంప్లీట్లీ క్యారీడ్ ఆఫ్. ఎలాంటి సంబంధాలు ఇవ్వాలి కూతుర్లకి? అంటే ఆయన బిలీఫ్ ఏంటంటే బాగా చదువుకునే ఫ్యామిలీ. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాడ్ ఫ్యామిలీ కంప్లీట్లీ టీచింగ్ లైన్ లో ఉన్నారు. ఓకే. మై డాడీ సైడ్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్. సో కంప్లీట్లీ టీచింగ్ లైన్. అండ్ మై డాడ్ ఆల్సో అప్పుడే టీచింగ్ అయిపోయి దెన్ హీ ఎంటర్డ్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓకే. అండ్ ఇప్పుడు సురక్షిత్ వాళ్ళ ఫాదర్ ఆల్సో హీస్ ఇంటూ డాక్టర్. సో హీ వాంటెడ్ కంప్లీట్లీ ఎడ్యుకేషన్ సైడ్ అండ్ ప్రొఫెషనల్ సైడ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ కనెక్షన్ ఉండకూడదు అన్నట్టు ఆయన అనుకున్నారు. ఈవెన్ మా రెండో పెద్దమ్మ ఉన్నారు. మా రెండో పెద్దమ్మ US లో ఉంటారు. ఆవిడ హస్బెండ్ కూడా కంప్లీట్లీ సాఫ్ట్వేర్ అయిన సివిల్ కన్స్ట్రక్షన్ సైడ్ చదువుకున్నారు బేసిక్. సో అట్లా ఎన్నుకునే అట్లా డిసైడ్ అయ్యే హీ వాంటెడ్ సన్ ఇన్ లాస్ ఆల్సో టు బి లైక్. గ్రేట్ కదా. ఎందుకంటే స్టార్ హీరోస్ ఉన్నారు ఆ టైంలో, స్టార్ హీరోస్ పిల్లలు ఉన్నారు. మీరు అన్నట్లుగా డైరెక్టర్స్ కూడా వచ్చారు మ్యాచెస్ అని చెప్పారు. అండ్ 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వీళ్ళు ఎవ్వరు వద్దు, ఎడ్యుకేషన్ ఉన్నోడు కావాలి, ప్రొఫెషనల్ గా ఉండాలి. గ్రేట్. అండ్ ఆయన నమ్మింది కూడా ఏంటంటే అలాంటి ప్రొఫెషనల్ ఫ్యామిలీస్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే దోస్ పీపుల్ ఆల్సో విల్ బి రియలిస్టిక్ ఇన్ లైఫ్ అని. అవును. వాళ్ళకి ఆ హెయిర్స్ ఏం క్యారీ చేయరండి. మా పేరెంట్స్ అదే ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా అట్లానే పెంచారు. లైక్ వాట్ ఎవర్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్, యువర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్, దట్ ఇస్ సెపరేట్. యూ కెన్ ఎంజాయ్ పలానా వాళ్ళ ఫ్యామిలీ, పలానా వాళ్ళ ట్యాగ్ లైన్ వస్తానే ఉంటుంది. బట్ ఆయన ఇచ్చే ప్రాపర్టీస్ ఆర్ రిచెస్ వాట్ ఎవర్ యూ కెన్ ఎంజాయ్, బట్ యూ నీడ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్, యూ నీడ్ టు ఎర్న్ యువర్ ఓన్ మనీ అనే మైండ్ సెట్ తోనే మేము అన్ని పెరిగాం రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. యూ బిల్డ్ ఆన్ యువర్ ఓన్ అని కూడా. డోంట్ గెట్ రికగ్నైజ్డ్ లైక్ సో అండ్ సో వాట్ ఆర్ యూ అనేది యూ ఆల్వేస్ ట్రై టు బిల్డ్ అనే ఉద్దేశంతోనే వి ఆల్సో వర్ గ్రోన్ అప్. బట్ మీ పేరెంట్స్ చెప్పేవాళ్ళ యూ ఫర్గోట్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అది ఇంకా కంటిన్యూ చేయం మనం, బట్ మన లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది? మై పేరెంట్స్ వర్ వెరీ రియలిస్టిక్. అంటే యూ నీడ్ టు టేక్ ఫార్వర్డ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు థింక్ వాట్ ఎవర్ వి సపోర్ట్, వి మైట్ సపోర్ట్ ఆర్ వి మైట్ నాట్ సపోర్ట్, ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్, బట్ యూ నీడ్ టు స్టాండ్ అప్, యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే ఉద్దేశంతోనే బోత్ మీ అండ్ మై బ్రదర్ ఆల్సో వి గ్రో అప్. మేమిద్దరం అనమాట. మా బ్రదర్ సంబంధాలు అప్పుడు ఫస్ట్ అదే చెప్పారు, మేము ఇట్లా మూవీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా పలానా వాళ్ళ మనవడని ఏ హడావిడి ఉండదండి, అసలు మాకు ఏమి సంబంధాలు లేవు మూవీ ఇండస్ట్రీ. మా ఫాదర్ తనతో మాట్లాడినప్పుడు, అంటే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఇదే, అంటే మీకు చాలా చాలా వింటారు బయట సొసైటీ ఏయో మాట్లాడతారని, నేను మీకు ట్రూ రియాలిటీ చెప్తున్నాను. మీరు అంటే మా ఫ్యామిలీకి వచ్చిన తర్వాత మీకు ఒక నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ లైఫ్ లానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా ఉంటేనే విల్ గో ఫార్వర్డ్ అని హి ఓపెన్లీ టోల్డ్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ పార్టీస్ ఆ కల్చర్ అసలు లేదు. ఓకే. ఈ యునో ఈ హై కనెక్షన్స్ అలా మేము పెట్టుకోము, జస్ట్ వీఆర్ వెరీ గ్రౌండెడ్ పీపుల్, అలానే ఉంటున్నాం మేము. అంటే అలానే ఎత్తుక్కుంటున్నారు కూడా వాళ్ళ మ్యాచెస్ కూడా. ఓకే. ఇట్స్ లైక్ నో యునో దిస్ జింగ్ బ్యాగ్ బిజినెస్ అదేం లేదు. ఓకే ఓకే. అంటే వాళ్ళ నాన్నగారు మీ నాన్నగారికి ఏం చెప్పుంటారంటే, అంటే మీ నాన్నగారు మైండ్ సెట్ అయినా మన మైండ్ సెట్ అయినా శోభన్ బాబు గారు అనగానే వన్ ఆఫ్ ద రిచెస్ట్ సినిమా యాక్టర్ ఇన్ సౌత్ ఇండస్ట్రీ, కొన్ని 1000 కోట్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి ఆయనకి. అసలు లైఫ్ ఎలా ఉంటుంది కొంతవరకు ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మీడియా హైప్ అండి. బట్ ఐ మీన్ ఐ వోంట్ సే వి ఆర్ లైక్ కంప్లీట్లీ ఆఫ్, బట్
ఒక డీసెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. బట్ ఐ ఫీల్ లైక్ మీడియా ఆల్సో హస్ బిల్ట్ అప్ లాట్ యాక్చువల్లీ. యాక్టర్స్ కూడా చెప్పారు కదా మంచిగానే. ఫైనాన్షియల్లీ ఎస్ సౌండ్ అది బోత్ సైడ్ సౌండ్ ఉంటేనే అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో యు సీ ఆల్ దట్. నో ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్కిల్. అదే ఇప్పుడు నైట్ పార్టీస్ లేదా సర్కిల్ అవేమి లేవండి. వీఆర్ వెరీ అసలు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ నార్మల్ పీపుల్. అట్లా దట్స్ ద ఇంట్రడక్షన్ వి గాట్ వెన్ ద మ్యాచ్ కేమ్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. అండ్ వెన్ ఐ థింక్ వెన్ షీ స్పోక్ టు మీ షీ అండర్స్టూడ్. ఈయన అసలు గ్రౌండ్ రియాలిటీ కాదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు మా ఆయన. కొంచెం పైకి లాగారా అంటే కొత్త గొప్ప చెప్తారు, కనీసం ఇదన్నా బేసిక్ కూడా ఏం చెప్పుకోరు ఆయన అసలు ముందే. అసలు ఏం లేదు అంతే అంతే అసలు. ఐ విల్ టెల్ ద బ్లేటెంట్ ట్రూత్ అండి. అంతే కదా, అబ్బాయిలు ఎప్పుడు అదే చెప్తారండి, అమ్మాయిలు నమ్మరు. షో చేసామంటే నమ్ముతున్నారు అండి సొసైటీ. షో కాదు, నార్మల్సీ కూడా లేదు, అండర్ గ్రౌండ్ లో ఉన్నారు ఇల్లు. అంటే ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ చెన్నై బ్రాటప్ ఆల్సో. యా అండ్ ఐ ఫీల్ లైక్ మా అంటే మేము పెరిగిన చెన్నై సిటీ కూడా ఇట్ లాట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఆర్ లైక్ దట్. అక్కడ కూడా దెర్ ఆర్ మెనీ బిజినెస్ మ్యాగ్నెట్స్, బిలియనర్స్ ఉన్నారు. బట్ అంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దర్ ట్రెడిషన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఒకవేళ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మేము పెరిగింది కూడా చెన్నై. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ కి వచ్చేసింది. మా తాతగారు అప్పుడు మూవ్ అయ్యి ఉంటే ప్రాబ్లీ మేము ఎక్కువ ఈ ఎన్విరాన్మెంట్ లో ఉండేవాళ్ళం, హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ లో. సో హైదరాబాద్ రాకపోవటం ఒక వరం అంతేనా? విధంగా. ఓకే ఓకే ఓకే. మీ క్లాస్మేట్స్ కానీ లేకపోతే మీ కాలేజ్ మేట్స్ కానీ ఎవరు యాక్టర్స్, ఇప్పుడున్న యాక్టర్స్ లైక్ లేరండి? అంటే అల్లు అర్జున్ గారు, బన్నీ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు. సిమిలర్ స్కూల్ పద్మ శేషాద్రి అని ఐ వెంట్ టు a school where ఇట్లా ఈ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు ఒకప్పుడు చదివారు. బట్ ఇప్పుడుండే మీరనే హీరోస్, ఇప్పుడు ప్రభాస్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ, దే ఆర్ లిటిల్ బిట్ ఓల్డర్ దెన్ మీ. అంటే మా టైంలో ఎగ్జాక్ట్ గా రారు. సురక్షిత్ గారు ప్రాబ్లీ. కాబట్టి అప్పటికల్లా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ ఆల్రెడీ ఇన్ హైదరాబాద్. సో మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరూ కూడా, నాగ చైతన్య వీళ్ళందరూ కొన్ని ఏళ్లే చెన్నైలో చదివారు, తర్వాత అంతా హైదరాబాద్ 2-3 years ఉన్నారు. ఈ లోపల ఫిల్మ్ ఇండస్ట్రీ మూవ్ దర్, సో అటు హైదరాబాద్ కి వెళ్ళిపోయారు బేసిక్లీ. అండ్ అసలు ఫస్ట్ నుంచే లేదు కదా, ఫస్ట్ నుంచే వీఆర్ నాట్ లైక్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకే ఓకే. తాతయ్యతో షూటింగ్స్ కి వెళ్ళటం అంటే నేను ఐ వాజ్ లైక్ నేను 91 బాను. సో ఆయన ఐ థింక్ ఏవండి ఆవిడ వచ్చింది వాజ్ ద లాస్ట్ మూవీ. సో దట్ వాజ్ సమ్వేర్ 95-96 లో అయిపోయింది. సో ఐ వాజ్ లైక్ హార్డ్లీ 5-6 years బై ద టైమ్ ఆయన ఎగ్జిట్ అయ్యే టైంకి. సో తక్కువ అంటే షూటింగ్కి వెళ్ళడం అని తక్కువ. వెరీ వేగ్లీ ఐ రిమెంబర్ ఎప్పుడో ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఏవండి ఆవిడ వచ్చింది సినిమాకి నేను ఒకసారి ఒక షూటింగ్కి వెళ్ళినట్టున్నా. ఓకే. అంటే వెరీ ర్యాండమ్ వేగ్ మెమరీలో ఉంది అంతే. నచ్చిన మూవీయా మీకు? అంటే ఆయన సినిమాలు కొన్ని బాగానే చూసాను నేను. అంటే కొన్ని సంపూర్ణ రామాయణం అని, సోగ్గాడు అని ఇట్లాంటివి చూసాను. సో దట్ వాజ్ ఐ థింక్ టువర్డ్స్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ బేసిక్లీ. సో బట్ ఐ నో క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్ యాక్చువల్లీ. కానీ ఆ టైంలో చెప్పాలంటే ఏమండి ఆవిడ వచ్చింది సినిమా హిట్ అండి ఆ రోజు. చాలా మంది మగవాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది యాక్చువల్గా. చాలా మందికి ఏంటంటే డ్యూయల్ హీరోయిన్ ఉంటే వర్కౌట్ అవ్వదు, బట్ ఆయనకి వర్కౌట్ అయ్యేది యాక్చువల్లీ. ఆయనకి వర్కౌట్ అయ్యేది నిజంగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.